ప్రాబ్లం అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ కాఫిర్ థియరీ ఏదైతే ఉందో, ఇస్లాం ను నమ్మని వాళ్ళ అన్న సిద్ధాంతం ఏదైతే ఉందో చాలా డేంజరస్ అంటారు. కాఫిర్ చాలా తప్పకుండానండి. ఎందుకంటే దీన్ని మనం కాదు, మనము ఈ విధంగా మనం అమాయకంగా రియాక్ట్ అవుతున్నాం. కానీ ప్లీజ్ సీ హౌ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ రియాక్టింగ్. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో ఒక అతను బిల్ వార్నర్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ పొలిటికల్ ఇస్లాం అని ఒకటి స్థాపించాడు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ పొలిటికల్ ఇస్లాం అని మీరు దయచేసి ఇంటర్నెట్ లో చూడండి. ఆయన పుస్తకాలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బిల్ వార్నర్ పుస్తకాలు ప్రతి ఒక్కరు కూడా చదవాలండి. చదివితే మనకి ఏమిటి అనేది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది తెలుస్తుంది. మన ప్రాబ్లం సరిగా డయాగ్నోస్ చేయకుంటే దానికి మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలనేది తెలియదు. ప్రాబ్లం అందరూ రాంగ్ డయాగ్నోసిస్ చేసామనుకోండి రోగానికి, దానికి మనమే చికిత్స చేయలేము. నా దృష్టిలో ఇట్ ఈజ్ అ పొలిటికల్ వార్. పొలిటికల్ వార్ అంటే ప్రపంచాన్ని అందరినీ ఆక్యుపై చేసుకోవాలి అనేటువంటిది, ఒక రిలీజన్ అనేటువంటి దాన్ని అడ్డంగా పెట్టుకొని ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనేటువంటిది. దిస్ ఈజ్ వాట్ అవర్ గాడ్ సేస్ అని చెప్పనంటుంది. సో మీరు దయచేసి ఆ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ పొలిటికల్ ఇస్లాం అనేది స్టడీ చేయండి. బిల్ వార్నర్ అనేటువంటి ఆయన ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. సో ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా మనం చదవాలండి. హిందువులందరూ కూడా చదవాలి. హిందువులనే కాదు, మేధావులందరూ కూడా చదవాలి. చదివితే మనకి ప్రాబ్లం అర్థమవుతుందండి. ఆ దృష్టిలో అది ఏంటి, ఇట్ ఇస్ బేసికలీ ఎ వార్. సార్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు దేశంలో 20 కోట్లకు పైగా ముస్లిమ్స్ ఉన్నారు. సో డెఫినెట్ గా దానిలో అందరూ ఎక్స్ట్రీమిస్టులు కాదు. బట్ ఎట్లా ఇప్పుడు దాన్ని వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళ కోఆపరేషన్ చేయకుండా ఆ సమాజం నుంచే దీని నుంచి వ్యతిరేకత రావాలంటే ఎట్లా? ఇప్పుడు లోకల్ సహకారం లేనిదే, కాశ్మీర్ లో ఉన్న లోకల్ సహకారం లేనిదే ఇది జరగదు అని అంటారు చాలా మంది. మీరు నమ్ముతారా దాన్ని? చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే అందరు ముస్లింస్ కూడా వాళ్ళందరూ చాలా మంది అమాయకులే. అని కొద్ది మంది ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాపగాండా ఏదైతే ఉన్నదో, ఈ రిలీజియస్ లీడర్స్ చెప్పేటువంటి ప్రాపగాండాకు వాళ్ళు బలి అవుతుంటారు. ఎందుకంటే ఈ రిలీజియస్ లీడర్స్ ఒకసారి ఒక క్యాట్ కాల్ ఇస్తారంటే 1 లక్ష మంది పట్లేకి వస్తారు. అది ఇంకా వేస్తే ఏ మతంలోనూ జరగదు. ఏ మతంలో కూడా కాల్ ఇస్తే, హిందూ క్రిస్టియానిటీలో కావచ్చు, హిందూయిజంలో కావచ్చు, ఇంకే మతంలో కూడా ఎవరో రిలీజియస్ లీడర్స్ కాల్ ఇస్తే నువ్వు వాళ్ళ అనవాడిని చంపుంటే చంపేటువంటి పరిస్థితి ఏ మతంలోనూ లేదు. కానీ ఇక్కడ ఎందుకు చాలా మంది అమాయకులు ఇదంతా నిజమే అనుకుంటున్నారు. మనం నిజంగా ఏదో జరుగుతున్నది, మనం ప్రపంచాన్ని అంతా డామినేట్ చేయాలనేటువంటి ఫీలింగ్ ఇలా కలిగిస్తున్నారు. సో దీనివల్ల మనకు ప్రపంచంలో అశాంతి నడుస్తున్నది. ఇది మనం అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం అండి. చాలా మంది మనం మంచి వాళ్లే కావచ్చు, బట్ ఒక క్యాట్ కాల్ ఇచ్చినారంటే, ఇప్పుడు మన ఉదాహరణకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఏమన్నాడు, మనం వేరే వాళ్ళు వేరే అని చెప్పాడు. అది నిజమే. మనం వేరే వాళ్ళు వేరే అనేది నిజమే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయితే మనం అంతా డిఎన్ఏ ఒకటి ఆయన చెప్పచ్చు. ఆయన పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు. బట్ నిజంగా ప్రాక్టికల్ గా ఏమిటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి, మనం వేరే వాళ్ళు వేరే అంటే, వీ కెనాట్ లివ్ విత్ దెమ్, వీ హ్యావ్ టు కిల్ దెమ్ అనేటువంటిది ఆయన డైరెక్ట్ మెసేజ్. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. మనం అది అర్థం చేసుకోవాలి కదండి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డైరెక్ట్ గా చెప్తున్నాడు, మనం వేరే వాళ్ళు వేరే, వీ హ్యావ్ టు రిమూవ్ దెమ్ అని. సో మనం నిజంగా ఇస్లాం రిలీజన్ గా ఏం చెప్తుంది అనే దాన్ని మనం సరిగా వాళ్ళ పుస్తకాలు సరిగా చదవాలని నా అభిప్రాయం అండి. సార్ ఒకటి ఇప్పుడు ఒక భావన